ఇంకొంచెం తెలుసు. కనుపాపన చూపుల కన్నీటి పాటల ఏ దీపాల ఎలుగులకు ఏ దీపాల నీటి ఊటల జోహా గట్టి గట్టి చిలుకల జోహా చిలుకల జోహా వరి కొనకల జోహా జోహారులు జోహారులు అమరులకు జోహా తీరులకు జోహా అమరులకు జోహా తీరులకు జోహా ఆవుల దేవుళ్ళ మట్టి పొట్టిళ్ళ మట్టి పొట్టిళ్ళ నీరు అమరులుంటారు అమరులుంటారు తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. మనకు న్యాయంగా రావాల్సిన హక్కుల కోసం, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఉద్యోగాల కోసం, పరివాహక ప్రాంత హక్కుల కోసం, హక్కుల ద్వారా రావాల్సిన నీళ్ల కోసం, మన దగ్గర పుట్టిన పైసా, మన పన్నులు గడిపే వచ్చిన ఆదాయం మన అభివృద్ధి కోసం ఖర్చు కావాలని, ఆ న్యాయమైన హక్కు కోసం ఈ నేలను నెత్తురుతో కలిగిన చరిత్ర మన తెలంగాణ. ఇంత ఘోష, ఇంత బాధాకరమైన చరిత్ర, ఇంత ఆవేదన పూరితమైనటువంటి నేపథ్యం ఈ దేశంలో ఈ ఏ రాష్ట్రంలో లేదు. న్యాయంగా రావాల్సిన హక్కుల కోసం, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం ఈ భూమిని నెత్తురుతో కదలాల్సి వచ్చింది. నాకెప్పుడు ఒక మాట ఏమనిపిస్తుందంటే, తెలంగాణ నేల మీద ఎప్పుడూ నెత్తురే ప్రవహించింది. ఇక్కడ పంట కాలువలు పారలేదు, పారింది నెత్తురే. 60 సంవత్సరాలు నెత్తురే పారింది. కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ భూమి మీద నీళ్లు పారలేదు. అప్పటిదాకా నెత్తురే పారింది, కేసీఆర్ వచ్చినాకే నీళ్లు పారింది. ఆ నీటి కోసం జయశంకర్ గారు ఎప్పుడు అనేవాడు, ఈ దఫా ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు అనేవాడు. సార్, నీళ్లలో నిప్పు పుట్టదు, కానీ తెలంగాణ ఉద్యమం నీళ్లలోనే పుట్టింది. నీళ్ల కోసం పుట్టిన నిప్పు, నీళ్లల్లో పుట్టిన నిప్పు అనేవాడు. తెలంగాణ ఉద్యమ క్రమంలో నేను తిరిగేటప్పుడు ఒక కథ చెప్పేవాడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమ సారాంశాన్నంతా ఒక కథగా చెప్పేవాడు. అనంగా ఒక చీమ, ఆ చీమకి ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఏంటంటే తనెవరో అది మర్చిపోయి, తానెవరన్నదే అది మర్చిపోయి, తనను తాను మర్చిపోతే ఇంకంతకంటే బాధాకరమైన పరిస్థితి ఉంటుందా? నీకు ఒక రేషం ఉంటుందని మర్చిపోతావు, నీకు ఒక స్వాభిమానం ఉంటుందని మర్చిపోతావు, నీకు హక్కులు ఉన్నాయన్న సంగతి నువ్వు మర్చిపోతావు, నీకు గొప్ప చరిత్ర ఉందన్న సంగతి నువ్వు మర్చిపోతావు. నువ్వు అందరితో పాటు సమానంగా బతకాలి, అందరితో పాటు సమాన గౌరవం నాకు ఉండాలి, సమానమైన హోదా నాకు ఉండాలి అనే స్పృహనే మర్చిపోతావు. నాకు పరిపాలనలో వాటా ఉండాలి, నేను పరిపాలించాలి అనే స్పృహనే నువ్వు కోల్పోతావు. అటువంటి ఒక దుర్దశ ఆ చీమకు వచ్చింది. అది అందరినీ అడుగుతూ పోయింది, నేనెవరిని 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 అని అడుగుడు పెట్టింది. అది చాలా మంది చాలా రకాల సమాధానాలు చెప్పాను. నువ్వెవరివి అంటే
ఎవరో నువ్వు ఫలానా నువ్వు ఫలానా అని చెప్తూ ఉన్నారు. దానికి ఏ జవాబు కూడా దానికి తృప్తి కలిగిస్తలేదు. చివరికి ఎవరో సలహా ఇచ్చారు, ఫలానా బ్రాహ్మణ చీమ దగ్గరికి పో, అక్కడికి పోయి శుశ్రూషలు చేస్తే నువ్వెవరో అది చెప్తుంది అన్నాడు. చీమలలో కూడా కులాలు పాడైనాయి, ఈ కులజాట్యం. అక్కడికి పోయి పాపం ఆ బ్రాహ్మణ చీమకు శుశ్రూష చేసింది, అది దానికి సేవలు చేసింది. అట్లా కొన్ని సంవత్సరాల పాటు సేవలు చేసిన తర్వాత ఆ బ్రాహ్మణ చీమ, నువ్వెవరన్నది నేను శాస్త్రాలన్నీ వడబోసినా చివరికి నాకేం తేలిందంటే నువ్వెవరో నాకు సరిగా అర్థం కాలేదు, కానీ నిన్ను సంస్కృతంలో పిపీలికం అంటారు అని చెప్పింది. దీనికి ఆయన ఉన్నదమా పోయింది, అర్థం కాలేదు, తానెవరన్నది అర్థం కాలేదు, అడుక్కుంటూ పోతున్నది. నేనెవరిని అని అడుగుతున్నది. దానికి ఒక పోరాటం చేసే ఒక నిప్పు లాంటి గుండె ఉన్న ఒక చీమ ఎదురైంది, ఒక ఫిరంగి లాంటి గుండె ఉన్న చీమ ఎదురైంది. దాని దగ్గర పోయింది, నేనెవరిని అని అడిగింది. మొట్టమొదట చెంపమించి ఒకటి కొట్టింది. నువ్వెవరో మర్చిపోతే ఎట్లా, నిన్ను నువ్వు మర్చిపోవడం అంటే అంతకు మించిన సంక్షోభం ఉండదు అని చెప్పి, నువ్వు చీమవు, నువ్వు కష్టజీవి, నువ్వు ఎండాకాలం అంతా కష్టపడి ఆహారం సంపాదిస్తావు, వానకాలం పుట్టలో జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకుంటావు అని చెప్పింది. చెప్పంగా దీనికి సంతోషమైంది, ఆనందమైంది. నేనెవరో తెలిసిపోయింది అని డాన్స్ చేయడం మొదలుపెట్టింది. అది ఇంకోటి కొట్టింది. కొట్టి, నువ్వెవరో నీకు తెలిసిపోతే సరిపోదు, నీ పుట్టేమైందో చూసుకోపో అన్న. అది ఆ పుట్ట దగ్గరికి పోయింది. పుట్ట దగ్గరికి పోయేసరికి ఆ పుట్టలో మరొక భయంకరమైన జీవి పండుకొని ఉన్నది. దానికి అనేక పడగలు, ఒక పడగ కాంట్రాక్టులు, ఒక పడగ సారా వ్యాపారం, ఒక పడగ మీడియా, ఒక పడగ సినిమా, ఒక పడగ రాజకీయాధికారం, అది మధ్యలో ఉండేటువంటి పడగ. ఇన్ని రకాల పడగలతో పండుకోనున్నది. అప్పుడు ఈ చీమ పోయి మిగతా చీమలతో కలిసి ఎట్లా మరి మన పుట్టను మనం ఎట్లా స్వాధీనం చేసుకోవాలంటే అందరం కలిసి ప్రార్థిద్దాం, ఆ లోపల ఉన్న భయంకర జీవిని ప్రార్థిద్దాం అని చెప్పి పుట్ట దగ్గర నిలబడి, మా పుట్టను మాకు ఇయ్యవా అని ప్రార్థించినాయి. అది పుట్టగా కదా, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇట్లా కాదని ఒక కవిని పిలిచినాయి. కవిని పిలిచి, నువ్వు కీర్తించు, నువ్వు పాటలు పాడు, అది సంతోషించి పుట్టనిచ్చేస్తుంది అన్న. అంటే అప్పుడు ఆ కవి వచ్చి, ఓ పాము, నీ పడగలు ఎంత బాగున్నాయి, నీ పొలుసులు ఎంత బాగున్నాయి, నీ తోక ఎంత బాగున్నది, నీ కూరలు ఎంత బాగున్నాయి అని పావుడు మొదలుపెట్టింది. పావుడు మొదలు పెడితే అది ఒక పడగ బయటకు పెట్టి అన్నది, పాట బ్రహ్మాండ పాడినాం, కావాలంటే నీకు నంది అవార్డు ఇస్తాం, డాక్టరేట్ కూడా ఇస్తాం, పద్మ విభూషణ్ కావాలన్నా ఇస్తాం, మీలో కొందరికి మంత్రి పదవులు ఇస్తాం, కాంట్రాక్టులు ఇస్తాం, సంపాదించుకునే అవకాశం ఇస్తాం, కానీ పుట్ట మాత్రం ఈ కళ్ళ లోపలికి. అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే ఈ చీమకు నువ్వు ఫలానా అనే స్పృహనిచ్చినరో ఆ పోరాట చీమనే నాయకత్వం వహించి అందరినీ కలిపి ఒక్కతాటి మీద తీసుకొచ్చి, కార్మిక చీమలు, కర్షక చీమలు, ఉద్యోగులనే చీమలు, విద్యార్థులనే చీమలు, మహిళలనే చీమలు, అందరినీ ఒకతాటి మీద తీసుకొచ్చి, గండు చీమలు, కరెంటు చీమలు, చలి చీమలు, నల్ల చీమలు, ఎర్ర చీమలు, అన్ని చీమల్ని ఒకటి చేసి పుట్టలోపలికి పోయి ఆ పామును పీకి కరిచి తీసుకొచ్చి అవతల పడేసి పుట్ట మీద తెలంగాణ జెండా ఎగరేసి జై తెలంగాణ అన్నాయి. తెలంగాణ తనెవరో మర్చిపోయింది. కథనాన శత్రువుల గుత్తు కలనవలీల ఉద్ధరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ ధీరులకు కాణాచిరా. అబలయని దేశమును కబళింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా.
కల్పనాతీతమౌ కమనీయ శిల్పమును వేయి కంపాలలో వెలయించి మించినది అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. అడుగడుగు శిల్పాలురా తెలంగాణ ఆలయపు శిఖరాలురా. భాషావధూనయన బాష్పతతి ననగింప రాజ సమ్మాన వైరాగ్యమును ప్రకటించే కృషికుడై జీవించెరా. కృషికుడై జీవించెరా తెలంగాణ కవిరాజు పోతన్నరా. కవనాన విక్రాంతి కాహళిని పూరించి కమ్మెనుగున తేట కావ్యాలు రచయించే పాల్కురికి ఆనాడెరా తెలంగాణ ప్రగతి బాటలు తీర్చెరా. భూగర్భమున గనులు పొంగిపారే నదులు శృంగార వనతతుల సింగారముల పంట నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా. నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా. వెలలేని నందనోద్యానమురా. 1940లో రాసిన పాట ఇది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సందర్భంలో రావెళ్ల వెంకటరామారావు అనే కవి ఈ పాట రాసిండు. దాశరథి జైల్లో ఉండి తెలంగాణ తల్లిని తలపోసిండు. కోటి వెలుగుల బంగారు కొండ కింద పరుచుకొన్నట్టి సరస్సు లోపల వసించి పొద్దు పొద్దున అందాల పూలు పూయు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి. మూగబోయిన కోటి తమ్ముల గడాల పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రత్నాల వీణ. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని జైలు గోడల మీద రాసిండు దాశరథి. నిజాం జమానాలో ఆయనను తీసుకుపోయి జైల్లో వేస్తే బొగ్గు పండ్లు కడుక్కోవడానికి బొగ్గిస్తే ఆ బొగ్గు తీసుకొని గోడల మీద నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని రాసిండు. తెలంగాణ అనే మాట, తెలంగాణ అనే ఆ పేరు, ఈ నేల గర్వం, ఈ నేల ప్రతిష్ట ప్రతి నోటి వెంట మారుమోగింది. ఆ పోరాటానికి పేరే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. కానీ ఆ పోరాటం ముగిసి మనం ఒక రాష్ట్రంగా, హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న సందర్భంలో ఆంధ్ర ప్రాంతంకు ఉన్నటువంటి సమస్యల నుంచి గట్టెక్కడానికి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే వాళ్ళకక్కడ అనేక సమస్యలు. ఇప్పటి వల్లనే విజయవాడ రాజధాని చేయాలన్నా, కర్నూలు రాజధాని చేయాలన్నా సమస్య. విజయవాడలో కమ్యూనిస్టులు ఎక్కువ గెలుచుకున్నారు, కమ్యూనిస్టులు ఎక్కువ గెలుచుకున్నారు కనుక విజయవాడ రాజధాని చేయొద్దని కాంగ్రెస్ నాయకుల కుతంత్రం. దానికోసం కర్నూలు రాజధాని చేశారు. కర్నూలులో కనీసం ఆఫీసులు లేవు, కట్టుకుందామంటే నిధులు లేవు, ఆఫీసులు కట్టుకుందామంటే నిధులు లేవు, డబ్బు లేదు, చాలా లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం. అప్పుడప్పుడే మద్రాసు నుంచి విడిపడ్డారు. ఈ రాష్ట్రం మనగలుగుతుందా, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని చెప్పి తెలంగాణను కలుపుకోవటం ఒకటే మార్గం. తెలంగాణను కలుపుకుంటే మనకు రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ అనే ఒక రెడీమేడ్ రాజధాని ఉంది, ఒక అత్యద్భుతమైన నగరం ఉంది, ఒక సుప్రతిష్ఠితమైన నగరం ఉంది. ఆ రాజధాని మనకు రాజధాని అవుతుంది. తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అంటే తెలంగాణలో అప్పుడు అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులకు మించిన ఆదాయం ఉంది, సర్ప్లస్ అదనపు బడ్జెట్ ఉంది. కనుక ఆ తెలంగాణను కలుపుకుంటే నిధుల సమస్య అవుతుంది అని చెప్పి తెలంగాణను కలుపుకున్నప్పుడు
ఆ రోజు పెట్టిన పేరు ఆంధ్రప్రదేశ్. ఆ పేరు పెట్టినాడే తెలంగాణ అన్న పేరు గంగలో కలిసిపోయింది. తెలంగాణ అన్న పేరే గంగలో కలిసిపోయింది. తెలంగాణ అన్న పేరే లేకుండా పోయింది. మన భూమి పేరునే మనం కోల్పోయినాం. మీరు ఢిల్లీకో ఇంకెక్కడికో పోతే మీరు ఎవరంటే మేము హైదరాబాద్లో, ఓ ఆంధ్ర వాళ్ళ, మనకు కూడా ఆంధ్ర వాళ్ళనే పిలిచే పరిస్థితి. వేరే రాష్ట్రానికి పోతే ఆంధ్ర భోజనం తయారనే బోర్డు తెలంగాణలో కూడా. ఆంధ్ర అన్న పదమే తప్ప తెలంగాణ అన్న పదమే లేకుండా పోయింది. అది ఎంత దూరం పోయింది, ఎంత దుర్మార్గానికి పోయిందంటే తెలంగాణకు 60 సంవత్సరాల్లో తీవ్రమైన అన్యాయం జరిగితే, దుర్మార్గమైనటువంటి వివక్ష అమలైతే, ఈ నేల మీద నీళ్లు పారుతున్న 70% గోదావరి పారుతున్నా, 80% గోదావరి పారుతున్నా, 70% కృష్ణానది పారుతున్నా, చుక్క నీళ్లకు నోచుకోక ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకపోతే తరాలకు తరాలే నాశనం అయిపోయి, వ్యవసాయాలు నాశనం అయిపోయి, వ్యవసాయం ఇరిసిరిగిపోయింది, ఆత్మహత్యల రాష్ట్రంగా మారిపోయింది. అటువంటి మారిపోయిన పరిస్థితులలో మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. మా తెలంగాణకు నీళ్లు కావాలి, మా తెలంగాణకు ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుంది. దాని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడాలని ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే లేచి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే లేచి అయ్యా మా తెలంగాణకు అనబోతే, ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసిందో తెలిసిన, అసెంబ్లీలో తెలంగాణ అన్న పదం ఉపయోగించకూడదు అని రూలింగ్ ఇచ్చారు. తెలంగాణ అన్న పదాన్ని నిషేధం చేశారు. మరి ఏమనాలన్నారు? వెనకబడ్డ ప్రాంతం అనాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో మనకి ఇచ్చిన బిరుదేంది? తెలంగాణ ప్రాంతానికి ఇచ్చిన బిరుదేమిటి? వెనకబడ్డ ప్రాంతం. మీరు వెనకబడ్డ ప్రాంతం అనాలి. ఆ దుర్మార్గమైన పరిస్థితి అసెంబ్లీలో అమలవుతుంటే మాట్లాడగలిగే సత్తా ఆ రోజు తెలంగాణ నాయకత్వానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి లేదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి లేదు, మాట్లాడే శక్తి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ లో ఆధిపత్యం ఆంధ్ర ప్రాంతం వాళ్ళదే, తెలుగుదేశం అయితే అది పూర్తిగా ఆంధ్ర ప్రాంత పార్టీ. అతను జాతీయ పార్టీ కానీ అందులో ఆంధ్ర ప్రాంత ప్రాబల్యం ఉంది. కానీ తెలుగుదేశం విషయానికి వస్తే అది పూర్తిగా, దాని వేర్లు ఆంధ్రాలోనే ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. ఆ పార్టీ పుట్టిందే మనకి కృష్ణానదిలో మనకు రావాల్సిన వాటా రాకుండా, నాగార్జున సాగర్ లో మనకు అన్యాయం చేస్తే, నాగార్జున సాగర్ ఎక్కడ కట్టాలో అక్కడ కట్టకుండా స్థలం మార్చి, వాళ్ళు కుడి కాలువ నుంచి ఎక్కువ నీళ్లు తీసిపోయి ఎడమ కాలువకు నీళ్లే లేకుండా చేస్తే, నల్లగొండ, మహబూబ్, మన ఖమ్మం మొదలైన జిల్లాలు ఆడిపోతే, ఆ నాగార్జున సాగర్ నుంచి పంటలు పండి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఒక ధనిక వర్గ రైతాంగం వచ్చి, ఆ రైతాంగం సినిమాలకు పోయి, ఆ రైతాంగం పరిశ్రమలకు పోయి పెట్టుబడులు పెట్టి బాగా సంపాదించుకొని, ఇప్పుడు మనకు అధికారం కావాలి కదా ఎట్లా అని ఒక సామాజిక వర్గం, ఆంధ్ర ప్రాంతంలో ఒక సామాజిక వర్గం, మనకు అధికారం రావాలంటే మనకు పార్టీ కావాలని ఆ నాగార్జున సాగరు పంటలలోంచి, వ్యవసాయ మిగులులోంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ తెలంగాణ అన్న పదాన్ని నిషేధిస్తే అందులో అసలు తెలంగాణ వాడికి మాట్లాడే హక్కు లేదు, అవకాశమే లేదు. ఎవడు తెలంగాణ అని మాట్లాడే పరిస్థితి లేదు. 1969 ఉద్యమం, 56లో రాష్ట్రం ఏర్పడితే 12 ఏళ్లు తిరిగేసరికి 69 ఉద్యమం వచ్చింది. ఏ ఒప్పందాన్ని గౌరవించలేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాసుకున్న ఏ ఒప్పందాన్ని గౌరవించలేదు. పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకాలు పెట్టిండ్రు. మీ ఉద్యోగాలు మీకే ఉంటాయి, మీ నిధులు మీకే ఉంటాయి, ఎక్కువ నిధులు ఇక్కడ ఉన్నాయి కనుక ఆ నిధులు మీకే వెచ్చించబడతాయి, మీ ప్రాంతపు ధనం అని రాసిచ్చారు. ఇక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి, లేదు తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి. ఈ నిబంధనలన్నీ రాశారు. దేన్ని గౌరవించలేదు. ఆ సిరా తడి ఆరకముందే ఒప్పందాల ఉల్లంఘన మొదలైంది. మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు అన్నాడు.
ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు, అది ఆరోవేల్ లాంటిది అని తెలంగాణకు అధికారంలో వాటాని నిరాకరించాడు, ప్రాతినిధ్యాన్ని నిరాకరించాడు. అసెంబ్లీలో బలం ఎవరిది? మందబలం. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండేవాళ్ళు, శాసనసభ్యులు ఎక్కువ ఉండేవాళ్ళు, కనుక వాళ్ళు మాట్లాడిందే చెల్లుబాటు అవుతుంది, వాళ్ళు చెప్పిందే చెల్లుబాటు అవుతుంది. తెలంగాణ వాళ్ళు సబార్డినేట్స్ అయిపోయారు, సబ్మిసివ్ గా ఉండాల్సి వచ్చింది, సెకండ్ గ్రేడ్ శాసనసభ్యులుగా మారిపోయారు. దీని ఫలితంగా, ఈ ఉల్లంఘనల ఫలితంగా, జరుగుతున్న అన్యాయం ఫలితంగా తామర తంపరగా వచ్చి ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు కూడా ఇక్కడి ప్రాంతంతో కలిసిపోలేదు, ఇక్కడి ప్రాంతంతో వాళ్ళు కలిసిపోలేదు. ఈ ప్రాంతాన్ని జయించిన విజేతల్లాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఈ మాట అన్నది ఎవరు? జయశంకర్ గారు. జయశంకర్ గారు రాసి పెట్టారు. జయశంకర్ గారు తెలంగాణ కోసం జరిగిన 3 ఉద్యమాల్లో ఆయన భాగస్వామి. ఒకటి 1952 ముల్కీ ఉద్యమం, ముల్కీ ఉద్యమంలో ఆయన భాగస్వామి. మొట్టమొదటి 52లోనే తెలంగాణ ఉద్యోగాల్లోకి, తెలంగాణ ఏర్పడక ముందే తెలంగాణ ఉద్యోగాల్లోకి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వస్తుంటే ఓ తిరుగుబాటు చెలరేగింది. అది వరంగల్ మర్కజీ స్కూల్లో విద్యార్థులు ప్రారంభించారు. ఆ తర్వాత సిటీ కాలేజీలో విద్యార్థులు మీటింగ్ పెట్టుకుంటే దాని మీద కాల్పులు జరిగినాయి, 4 విద్యార్థులు చనిపోయారు. ఆ మీటింగ్ రావాల్సింది జయశంకర్ సార్. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. ఆయన ఆ రోజు సిటీ కాలేజ్ మీటింగ్ అందుకోలేకపోయాడు. ఆయన ఎప్పుడు ఒక మాట అనేవాడు, నేను ఆ మీటింగ్ అందుకుంటే బాగుండేది, ఆ కాల్పులలో నేను చచ్చిపోతే బాగుండేది అనేవాడు. ఎందుకంటే 50 ఏళ్ల పాటు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూసే దౌర్భాగ్యం నాకు లేకుండా పోయేది అని అనేవాడు జయశంకర్ సార్ ఎప్పుడు కూడా. ఇష్టం వచ్చినట్టుగా ముల్కీ నిబంధనల్ని ఉల్లంఘించి ఇక్కడ ఉద్యోగాలకు చేరితే 69 ఉద్యమం చెలరేగింది. ఆ 69 ఉద్యమం మీద భయంకరమైన అణచివేతను ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఎప్పుడో ఒక మాట చెప్తారు, తెలంగాణకు నంబర్ 1 విలన్ కాంగ్రెసే. ఆ రోజు ఆంధ్ర వాళ్ళ లాబింగ్ తలకి తెలంగాణ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఆంధ్ర తెలంగాణలో కలిపింది కాంగ్రెస్. 1969లో 369 మంది బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నది. పిచ్ బ్యాట్లింగ్ అంటారు, అంటే యుద్ధం. ఒకవైపు పోలీసులు, ఒకవైపు ఉద్యమకారులు, వాళ్ళు బుల్లెట్లు, ఇటువైపు నుంచి వీళ్ళు రాడ్ విసరడం. ఇటువంటి ఒక యుద్ధం జరిగింది. 69 ఉద్యమం. మనం ఆ ఉద్యమం గురించి చదువుకోలే, ఆ 69 ఉద్యమం గురించి తెలుసుకోలే. ఇవాళ పిల్లలు చదువుకుంటారు. తెలంగాణ వచ్చింది కనుక మనం సిలబస్ పెట్టుకున్నాం కనుక ఇవాళ పిల్లలు 69 ఉద్యమం గురించి చదువుకుంటున్నారు. కానీ నేను చదువుకోలేదు 69 ఉద్యమం గురించి, మీరు చదువుకోలేదు 69 ఉద్యమం. 69 ఉద్యమం అంటే వేర్పాటువాద ఉద్యమం, నెగిటివ్ ఉద్యమం. అది తెలంగాణకు మంచి చరిత్ర కాదది, ఒక దుర్మార్గపు ఉద్యమం అన్నట్టుగా చిత్రించారు దాన్ని. కానీ అది మన హక్కుల కోసం, మన అస్తిత్వం కోసం జరిగిన త్యాగపూరితమైనటువంటి పోరాటం 69 పోరాటం. ఆ పోరాటానికి సాక్ష్యమే ఇవాళ అసెంబ్లీ ముందట ఉన్నటువంటి ఆ అమరవీరుల స్తూపం. మీరు అమరవీరుల స్తూపం దగ్గరికి పోతే స్తూపం కింద 9 రంధ్రాలు ఉంటాయి. 9 రంధ్రాలు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజు 9 జిల్లాలు, ఆ స్తూపం కింద 9 రంధ్రాలు ఎందుకు పెట్టారంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్ గాట్ ఏ బుల్లెట్. ప్రతి జిల్లా బుల్లెట్ గాయాన్ని తిన్నది, బుల్లెట్ తిన్నది. ప్రతి జిల్లాలో చచ్చిపోయారు. నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు, విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తెలంగాణ వాళ్ళు ఏందా మాట్లాడేది, తొక్కి పారేయండి అనే వైఖరి. ఇక్కడి పోలీసులు అయితే జాలి వహిస్తారేమో అని ఆ రోజు మిలిటరీలో పేరు మోసిన కర్కోటకమైన రెజిమెంట్ ఉండేది, దాని పేరు మలబార్ రెజిమెంట్. ఆ మలబార్ రెజిమెంట్ ను పిలిచి దాని చేత అణచివేత కార్యక్రమాలు జరిపించారు, కాల్పించారు. కాల్పులు చేస్తే ఎక్కడికక్కడ గవర్నర్ ఆఫీస్ దగ్గర నుంచి, రాజ్భవన్ దగ్గర నుంచి చార్మినార్కు ర్యాలీ పెట్టుకున్నారు. ర్యాలీ పెట్టుకుంటే ర్యాలీగా పోతుంటే ఆ ర్యాలీ మీద కాల్పులు చేశారు. ఎంత గొప్పవాళ్ళు తెలంగాణ బిడ్డలంటే, మొన్న మనం ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్న పోరాటం ఆపలేదో, పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తున్న పోరాటం ఆపలేదో, 69లో నిజం బుల్లెట్లు ప్రయోగిస్తున్నా
నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో లడాగి మానం పిడుగులు పడినావో మడమలు దిప్పం నిర్బంధాలు ఎన్నెదురైనా నిలబడి కలబడి నిగ్గు దేల్స జై బోలో తెలంగాణ, గణగర్జనల జడివానా జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, ఝంఝా మారుత జన నినాదమై జేగంటలు మ్రోగించాలి, ఒకటే జననం ఓహో ఒకటే మరణం జీవితమంతా ఓహో జనమే మననం కష్టాలు నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, గణగర్జనల జడివానా జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. బుల్లెట్లు కాలుస్తున్నా ముందుకు పోయినారు, ముందు పోయి ప్రాణాలు అర్పించారు తెలంగాణ కోసం. వాళ్ళ కోసం కంటే ఆ స్తూపం కింద 9 బుల్లెట్లు ఉంటాయి. ఆ పైన మీరు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం దగ్గర పోయినప్పుడు ఈ సింబల్స్ చూడండి, ఎవరు చెప్పలేదు. ఆ పైన సాంచి నుంచి తీసుకున్న స్తూపం ఒక ఇట్లా ఆర్చ్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ ఆర్చ్కి అర్థం ఏంటంటే ఆ ఆర్చ్ కింద ఎవరి పేరు రాయబడతారో వాళ్ళు పవిత్రాత్మలు, వాళ్ళు పవిత్రాత్మలు. ఈ తెలంగాణ నేల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు పవిత్రాత్మలు అని. ఆ పైన మీకు అశోక చక్రం ఉంటుంది. ఎందుకు అశోక చక్రం? ఎందుకు అశోక చక్రం అంటే తెలంగాణ బిడ్డలు చేసింది ధర్మబద్ధమైన పోరాటం. మనమేమి లేనిది అడగలేదు. నా ఉద్యోగం నాకు కావాలన్నాం, నా నీళ్లు నాకు కావాలన్నాం, నా నేల మీద పారిన నీళ్లు మాకు రావాలన్నాం, ఇక్కడ పారుతున్న గోదావరి కృష్ణ నదీ జలాలు మా పొలాలను తడపాలి అన్నాం, ఇక్కడ ఏర్పడిన ఉద్యోగాలు స్థానికులుగా మాకు హక్కు ఉంటుంది అని అన్నాం. అది ధర్మబద్ధమైన పోరాటం, న్యాయబద్ధమైన పోరాటం. ఒప్పందాలు అమలు చేయండి అన్నాం, మీరు రాసిచ్చిన సూత్రాలు మీరు అమలు చేయండి అని అన్నాం. అందుకనే ధర్మబద్ధమైన పోరాటం. ఆ పైన ఒక తెల్ల కలర్లో ఉంటాయి చూడండి, మార్బుల్ స్టోన్తో ఉంటుంది పైన, అది అరవిచ్చిన మల్లె మొగ్గ. ఆ స్తూపాన్ని నిర్మించిన శిల్పి ఎక్కా యాదగిరి ఎవరు ఒకసారి నాతో అన్నాడు, ఎందుకు సార్ పైన మల్లె పువ్వులు పెట్టినారు అంటే ఆయన ఉన్నాడు. ఈ స్తూపం కడుతున్నప్పుడు నాకు మాట అనిపించింది, ఈ స్తూపం డిజైన్ చేస్తున్నప్పుడు నాకు మాట అనిపించింది. ఏంటంటే భవిష్యత్ కాలంలో ఈ తెలంగాణ అమరవీరుల స్తూపం మీద దండ వేసే ధైర్యం కూడా తెలంగాణ నాయకులకు ఉంటుందో ఉండదో. ఇది ఎప్పటి మాట? ఇది అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్తూపానికి డిజైన్ చేశాడు ఆయన. ఆ పైన దండ వేసే ధైర్యం ఎవరికన్నా ఉంటుందో ఉండదో, నేనే శాశ్వతంగా ఒక పువ్వు పెడతా అని ఆ మార్బుల్ స్టోన్తో మల్లె పువ్వును పెట్టినా అన్నాడు. ఎంత దుఃఖకరమైన చరిత్ర. ఇప్పుడు అప్పుడు చెప్పారట, అంజయ్య గారు కూడా చెప్పారట, స్తూపం ఎట్లుండాలంటే అది చూసి తెలంగాణ వాళ్ళు ఆవేశపడద్దు, మళ్ళా ఉద్యమం రావద్దు, అటువంటి పద్ధతిలో చెక్కు అని చెప్పినట. నిజానికి ఆ స్తూపం శంకుస్థాపన చేయడానికి కూడా చాలా కష్టపడ్డారు, కొట్టినారు, శంకుస్థాపన చేస్తుంటే కొట్టినారు. అంటే మన కోసం మన బిడ్డలు చనిపోతే ఒక స్తూపం కట్టుకునే హక్కు అవకాశం కూడా మనకి ఇవ్వలేదు. దాని ఇనాగరేషన్ చేయనీయలేదు. పైగా ఈ 369 మందిని చంపిన ముఖ్యమంత్రి విగ్రహాన్ని, కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని బంజారా హిల్స్ లో ఘనంగా ప్రతిష్ఠించారు. ఇంతకన్నా దిక్కుమాలిన పరిస్థితి ఇంకెవరికైనా ఉంటుందా? మనల్ని చంపినోడి విగ్రహమే మన గడ్డ మీద ఉంటుంది అనమాట. కేసీఆర్ గారు ఎప్పుడనేది, నేను సార్ ఏం సార్ ఆ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం అంటే 10th షెడ్యూల్ ఉంది శ్రీనివాస్, 10వ షెడ్యూల్ అనేది ఒకటి ఉంది విభజన ఒప్పందంలో. మనకు ఆస్తుల పంపిణీలు జరగాలి, మనకి ఇంకా ఇది పొత్తుల రాజధాని ఉంది, ఉమ్మడి రాజధాని ఉంది. మనం ఇప్పుడు ఏమాత్రం ప్రతీకార దాడుల్లాగా చేసినట్టు అనిపిస్తే, ఆ విగ్రహాల తొలగింపు లాంటివి పెట్టుకుంటే గవర్నర్ పరిపాలన పెడతారు, మళ్ళా వాళ్ళకి అవకాశం ఏర్పడుతుంది.
మనం కొంచెం ఓపిక పట్టాలి, ఈ ఉమ్మడి రాజధాని అనే ఈ నిబంధన అయిపోయినాక చూద్దాం అని అన్నాడు. ఉమ్మడి రాజధాని అయిపోగానే కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడు రేవంత్ రెడ్డి వచ్చాడు. కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. అంత దుర్మార్గంగా ఆ విగ్రహాన్ని పెడితే ఎవరు ఇక దండ వేస్తారనే ధైర్యమే తెలంగాణలో లేకుండా పోయింది. ఆ స్తూపం ఏందో కూడా ఎవరికి తెలియదు, చాలా రోజుల వరకు తెలియదు. మళ్ళా ఆ స్తూపం ఒక కూడలిగా ఎప్పుడు మారింది? తెలంగాణ బిడ్డలకు ఏ కార్యక్రమం చేసినా అక్కడికి పోయి దండం పెట్టి మొదలు పెట్టే పవిత్ర పుణ్యస్థలిగా ఎప్పుడు మారింది? తిరిగి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన తర్వాతనే. 96 నుంచి మళ్ళీ తిరిగి అది ఉవ్వెత్తున ఎగేయడం మొదలు పెట్టిందనమాట. మధ్య మధ్యలో చాలా మంది వచ్చిండ్రు, చాలా మంది పార్టీలు పెట్టిండ్రు. పదవి రాకుంటే పార్టీ పెట్టాలి, పదవి రాగానే పార్టీ దుకాణం బంద్. పెద్దమ్మలు పైసలు ఇవ్వమని ఇట్లా పిల్లాన్ని చంపుతామంటారు, ఇట్లా కత్తి పట్టుకొని చంపుతా అంటే మనం అయ్యో బాధపడిస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళు పొట్టకూటి కోసం పెద్దమ్మలు వాళ్ళంటే మన గౌరవం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు తెలంగాణను చాటలు చంపుతాం, ఇస్తావా పదవి ఇయ్యవా, పదవి ఇస్తావా ఇయ్యవా అని బ్లాక్మెయిల్ చేయడానికి తెలంగాణను ఉపయోగించుకున్నారు. అదొక జానారెడ్డి కావచ్చు, అనేక మంది నాయకులు, ఉప్పు నూతుల పురుషోత్తమ, ఇట్లా చాలా మంది. వీళ్ళందరూ కూడా ఆయనకు తెలంగాణ బోర్డు చైర్మన్ చేశారు. మన కొద్దికు ఉద్యమం ఉధృతంగా జరుగుతుంటే పిల్లలు చనిపోతుంటే ఆయనను తెలంగాణ బోర్డు చైర్మన్ చేస్తే ఆయన పెదవులు మూశారు. చిన్నారెడ్డి గారు కూడా తెలంగాణ పిసిసి వేరే పెట్టినాడు ఆయన, కానీ మంత్రి పదవి రాగానే ఆయన మాట్లాడడం మానేసినాడు. అట్లా చాలా మంది అట్లా తెలంగాణను ఉపయోగించుకున్నారు వాళ్ళ పదవులు రావడానికి, అందరాలు ఎక్కడానికి. కనుక తెలంగాణ ప్రజల్లో నమ్మకమే పోయింది. నమ్మకమే పోయి వామపక్ష తీవ్రవాద భావాలకు చెందిన పార్టీలు వచ్చి అసలు ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా తెలంగాణ రాదు, మనం రాజ్యాంగేతర ప్రక్రియల్లో తెలంగాణను సాధించాలి, ఉద్యమం చేయాలి, ఓట్లు బహిష్కరించాలి అని వాళ్ళు సంస్థలు పెట్టి ప్రచారం చేశారు. దాన్ని దారుణంగా అణిచేసినారు. ఎంత దారుణంగా అణిచేసినారంటే బెల్లి లలిత మీ అందరికీ తెలుసు. బెల్లి లలితని ఆమె తెలంగాణ పాటలు పాడిందని, ఇంటి ముందు బోరింగు సప్పుడేమో టింగు టింగు సుక్క నీళ్లు రాకపాయే తుమ్మెదాలో, నల్లగొండ నీళ్ల దుఃఖం పాడేది బెల్లి లలితక్క. ఇంటి ముందు బోరింగు సప్పుడేమో టింగు టింగు సుక్క నీళ్లు రాకపాయే తుమ్మెదాలో, నీళ్లు లేని రాజ్యమాని పిల్లనెవ్వడు ఇయ్యకపాయే, ఈ పాట పాడేది. ఆమెని ప్రైవేటు ముఠాలతో, తెలంగాణలో ప్రైవేటు ముఠాలను ప్రేరేపించాడు చంద్రబాబు నాయుడు. ప్రైవేటు హింసని క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ని క్రిమినలైజ్ చేశాడు. భయంకరమైన రాజ్య హింసను అమలు చేశాడు. పౌర హక్కు సంఘాల నాయకుల్ని చంపించాడు, నరికించాడు. ఒక బీభత్సమైన వాతావరణం అన్నమాట. బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా నరికి బావులలో పడేస్తే ఇక తెలంగాణ అనాలంటే భయపడే పరిస్థితి వచ్చిందనమాట. తెలంగాణ అనే పదం ఉచ్చరించాలంటే భయం. తెలంగాణ అంతా కూడా ఓకే ఇంకొక 15 నిమిషాలు ఒక తుపాకీ బయలెట్ కింద పెట్టినట్టు ఉన్నటువంటి పరిస్థితి. ఈ దశలో తెలంగాణ ఊపిరి తీసుకుంటుందా? మళ్ళీ తెలంగాణ అనడం ఎట్లా? తెలంగాణ ధైర్యంగా నిలబడడం ఎట్లా? అసలు తెలంగాణ సాధ్యమైందా? ఇక కాదు, తెలంగాణ అనేది అసాధ్యం అనుకుంటున్న దశలో కలిసొచ్చే కాలానికి వచ్చిన నడిచొచ్చే కొడుకు కేసీఆర్. ఎత్తుకోవే సెల్లెలా మన గులాబీ జెండా, ఎదకత్తుకోర తమ్ముడ త్యాగాల పూలదండ. ఎత్తుకోయే సెల్లెలా మన గులాబీ జెండా, ఎదకత్తుకోర తమ్ముడ త్యాగాల పూలదండ. ముట్టుకోని సూడు మురిసిపోతది తనువే, ఒక పరి పట్టుకోని సూడు పులకరిస్తది పుడమే. కేసీఆర్ పిడికిలిలో పుట్టిన జెండరా, ఉద్యమాన్ని రగిలించిన నిప్పుల గుండెరా. బిదాబికి బడుగు జనుల కండాదండరా, దోపిడి దొంగల తరిమి కొట్టే పోరు జెండరా. ఎత్తుకోయే సెల్లెలా మన గులాబీ జెండా, ఎదకత్తుకోర తమ్ముడ త్యాగాల పూలదండ. అమరుల మెడలో గులాబీ దండనే
గులాబీ జెండగా మార్చిండు కేసీఆర్. కేసీఆర్ మొదట చేసిన పనేంది? తన పదవికి రాజీనామా ఇచ్చిండు. తెలంగాణలో ఉన్న బదనాం ఏంది? పదవుల కోసమే తెలంగాణ అంటారు అనే బదనాం. ఆ బదనాంను లేకుండా చేయడానికి, తెలంగాణకు ఆ మరక లేకుండా చేయడానికి ఆయన చేసిన పని డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిండు. సిద్దిపేట శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిండు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిండు. ఆ రోజు చెప్పిండు, తెలంగాణకున్న ఈ అప్రతిష్ట పోవాలి, ఉద్యమం తగదగ మెరుస్తూ పోవాలి, తెలంగాణకున్న ఈ మట్టిని కడిగి పడేయాలి, ఈ అపవాదును తొలగించాలని ఇగో నాకు రాజీనామా బారేస్తున్నాడు. అది మాత్రమే అనలేదు కేసీఆర్. ఎంత బాధ చెప్పండి ఒక నాయకుడికి. నేను గనుక కాని మధ్యలో ఎత్తేస్తే, నేను గనుక తెలంగాణ ఉద్యమాన్ని మధ్యలో విడిచిపెడితే నన్ను రాళ్లతో కొట్టండి అన్నాడు కేసీఆర్. నన్ను రాళ్లతో కొట్టండి అని చెప్పి ఓ ప్రకటన చేశాడు కేసీఆర్, నమ్మకం కలిగించడానికి ప్రజల్లో. అయినా నమ్మకం పుట్టదు. ఏ మంత్రి పదవి రాకనట, తెలంగాణ ఎవడన్నా బయలుదేరగానే ఇవే అన్నట్టు అపవాదు. నేను నిన్నేదో ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, రాజీనామా చేస్తారు ఏది 2008లో రాజీనామా చేస్తే ఇంటర్వ్యూ కూర్చుంటారు కేసీఆర్. ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఏమంటాడు, ఈ రాజీనామాల డ్రామా ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టినట్టు అంటాడు. పదవికి రాజీనామా చేయడం డ్రామా అవుతుందా? పదవిని వదులుకోవడం డ్రామానా? ఇంత దుర్మార్గంగా మీడియా. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మనకు మీడియా లేదు, మనకంటూ మీడియా లేదు, డబ్బు లేదు, నిధులు లేవు. ఉన్నదల్లా ఏమిటి కేసీఆర్కు? గుండె బలం ఒక్కటే. గుండె బలంతో పార్టీ పెట్టిండు, ఆత్మస్థైర్యంతో పార్టీ పెట్టిండు. చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నాడు. శాంతియుత పంథ, అహింసా మార్గంలోనే ప్రయాణించాలి, గాంధీ మార్గంలోనే ప్రయాణించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆయన. ఎందుకంటే అప్పటికే 69 ఉద్యమం అనుభవం ఉంది, తొక్కి పారేస్తారు ఏం చేసినా. నక్సలైట్ ఉద్యమం అనుభవం ఉంది, తొక్కి పారేస్తారు. ఈ రెండింటి నుంచి నేర్చుకున్నాడు. అప్పుడు చాలా మంది అనేవాళ్ళు, అరే ఉద్యమం అంటే గిట్లుంటుందా, ఉద్యమం అంటే విధ్వంసం జరగాలి, ఉద్యమం అంటే ప్రాణాలు పోవాలి, ఉద్యమం అంటే లాఠీ చార్జీలు జరగాలి. ఇవేమి జరగకుండా శాంతియుతంగా ఉద్యమం ఉంటుందా? కేసీఆర్ ఒక మాట అన్నాడు, కరీంనగర్ ఉప ఎన్నికల్లో తన పదవికి రాజీనామా ఇస్తూ, నా రాజీనామా 1000 హింసాత్మక ఘటనల పెట్టు అన్నాడు. హింసాత్మక ఘటన జరగక్కర్లేదు, నా రాజీనామా అంతటి శక్తిని విడుదల చేస్తుంది అన్నాడు. నిరంతరం రాజీనామాలు చేశాడు, ప్రతి పార్టీని ఒప్పించాడు. కేసీఆర్ ఇన్ని చేసినాడు. తెలంగాణ పోరాటానికి ఒక రాజకీయ రూపం ఇచ్చాడు. పొత్తులు ఎరవేసి అన్ని పార్టీల చేత జై తెలంగాణ అనిపించాడు. చివరికి సమైక్యవాద పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కూడా జై తెలంగాణ అనక తప్పలేదు. కేసీఆర్ వ్యూహంలో ముగ్గులోకి దించాడు చంద్రబాబు నాయుడిని. ఇక ఒకసారి తీర్మానం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు తప్పించుకోలేకపోయినాడు. అట్లా అన్ని పార్టీల చేత అనిపించాడు. కానీ ఆ పార్టీలు తెలివిగా ఏం చేసినాయి, ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికల నై తెలంగాణ అనే టెక్నిక్ అమలు చేస్తుంటే ఇట్లా కాదని నిరాహార దీక్ష కోనాడు. ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి ఢిల్లీ పీఠాన్ని గజగజలాడించాడు. తెలంగాణకు ఒక మీడియా లేకపోతే తానే పత్రిక పెట్టిండు, తానే టీవీ పెట్టిండు. కష్టపడప్పుడు ఆరాధన టీవీ అని ఒక క్రిస్టియన్ ఛానల్ ఉంటుంది, వెళ్ళిపోయి దాన్ని చూసి గింతే కదా ఛానల్కి ఇట్లా మనం కూడా పెట్టుకుందాం. భవన్లనే చిన్న రూములో తక్కువ పెట్టుబడితో టీ న్యూస్ ఛానల్ పెట్టినాడు. తెలంగాణకు ఎన్ని చేయాలని చేసినాడు ఆయన. రాజకీయ రూపం ఇచ్చాడు, ప్రజల్లో ఒక్కతాటిని తీసుకొచ్చాడు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క సమూహం వచ్చి కలిసింది. అందరూ ఒక్కసారి రాలే, ఒక్కో టైంలో ఒక్కొక్కటి కలుపుకొని వచ్చినాడు. మన నిరాహార దీక్ష ప్రకటన తర్వాత, నిరాహార దీక్ష సందర్భంలోనే ఇవాళ ఈ ఎల్బీ నగర్ మనం తప్పకుండా తలుచుకోవాలి. ఆ నిరాహార దీక్ష టైంలోనే అగ్నికి ఆహుతేయుడు కదా శ్రీకాంతాచారి. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఉడికిందా నీ నెత్తురు వేణుగోపాలరెడ్డి, నల్లగొండ నేల మీద శ్రీకాంతాచారి, కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి, తెలంగాణ రాత చూచి శ్రీకాంతాచారి, నువ్వు యాతనెంత పడ్డావో శ్రీకాంతాచారి. ఇదే గడ్డ మీద ఆ బిడ్డడు ఒరిగిపోయిండు. దుఃఖపడ్డాడు కేసీఆర్. తన దీక్ష ముగిసిన రోజున ఇట్లా జరగకూడదు, ఆయన నెత్తురు రాలకుండా తెలంగాణ రావాలనుకున్నాడు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడతారు, పిల్లలు చనిపోవడానికి టీఆర్ఎస్ కారణం అంటారు. టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ పార్టీ వెనుక తీసుకోవడం వల్ల, డిసెంబర్ 9 నాడు ప్రకటించినట్టే ప్రకటించి వెనుక తీసుకోవడం వల్ల మిగతా వాళ్ళంతా కూడా మరణించారు. కేసీఆర్ నిరాహార దీక్ష సమయం వరకు మరణించింది ఇద్దరు, శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య. కానీ ఆ తర్వాత మరణించిన వాళ్ళంతా కూడా వెనుక తీసుకోవడం వల్ల, కాంగ్రెస్ మోసం చేయటం వల్ల.
ఆ కాంగ్రెస్ ను మళ్ళీ ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళను ప్రజల మధ్య రాజీనామాల మీద రాజీనామాలు. ఎన్నిసార్లు రాజీనామాలు చేశాడు? రాజీనామాని ఒక బ్రహ్మాస్త్రంలాగా వాడినాడు. కరీంనగర్ ఉప ఎన్నికకి రాజీనామా, 2008లో రాజీనామా, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా, మంత్రి పదవులకు రాజీనామా, ఎమ్మెల్యే పదవికి అనేక సార్లు రాజీనామా చేసి ప్రజల నుంచి ఒత్తిడి ప్రయోగించి ఒక అనివార్యతను సృష్టించి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇవాళ ఎవరెన్నన్నా మాట్లాడచ్చు. కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేస్తా, నువ్వు ఎవరివయ్యా? నేను తెలంగాణ ముఖ్యమంత్రిని. ఆ తెలంగాణ ముఖ్యమంత్రిని నువ్వు చెప్పుకునే అవకాశం ఇచ్చిందే కేసీఆర్ అయ్యా బాబు. ఆయన పోరాటం లేకుండా నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ పేరే మార్చిపోయింది కదా ఆయనకు ముందు. తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు చెప్పుకునే అవకాశాన్ని ఇచ్చిందే నీకు ఆ దర్జా రావడానికి కారణమైందే కేసీఆర్ అద్భుతమైనటువంటి కృషి, అజరామరమైనటువంటి కృషి. ఆయన చేసిన కృషి వల్లనే నువ్వు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి. నువ్వేం చేసినావు? ఈయనేం చేసిండు చెప్పి నేను ముగిస్తాయిగా. ఈయనేం చేసిండు? అసలు ఉద్యమ కాలంలో రైఫిల్ ఎత్తి వచ్చిండు తెలంగాణ. ఇదే కోదండరాం సార్ ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వాదాలు పలుకుతున్న కోదండరాం గారే చంద్రబాబు నాయుడు జనగామలో పర్యటనకు వస్తున్నాడు, నిలదీయండి అన్నాడు. తెలంగాణ విషయం మీద నిలదీయండి అంటే, నిలదీయడానికి ఉద్యమకారులు పోతామంటే తుపాకీతో కాల్చి చంపుతాను బయలుదేరేవాడు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఏం చేశాడు? అక్కడితో ఆగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బాలారిష్టాలు కూడా దాటకముందే మొదటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాడు, వీలు కాలేదు. మళ్ళీ ఏం చేశారు? కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని వచ్చి ఓడగొట్టి హక్కు చంద్రబాబు నాయుడు చేతిలో తెలంగాణ పెట్టాలని చూశాడు, వీలు కాలేదు. అప్పుడు ఏం చేశాడు? ఇక తెలుగుదేశాన్ని విడిచిపెట్టాడు. ఎక్కడైనా ఒక ఆయన పార్టీ విడిచిపెడుతుంటే, పార్టీ నుంచి వెళ్ళిపోతుంటే ఆ పార్టీ నాయకుడు కోపంగా ఉంటాడు. కానీ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి విడిచిపెట్టినప్పుడు కోపంగా లేడు. అత్తగారింటికి సారా పెట్టి పంపినట్టే పంపిండు. మీరు చూడండి ఆ విజువల్స్. ఆయనకు సారా పెట్టి పంపినట్టు కాంగ్రెస్ లో పంపిండు. అంటే కాంగ్రెస్ లో పంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఇచ్చిన మూటలు విసురుకుంటూ, ఆయనే చెప్తాడు కదా, తొక్కుకుంటూ పైకి వచ్చినారు. సీనియర్ నాయకులను తొక్కుకుంటూ, మనం తొక్కుకుంటూ పైకి రాలే, మనం తెలంగాణ తల్లికి మొక్కుకుంటూ పైకి వచ్చినాం. మేము తొక్కుకుంటూ పైకి రాలే, ప్రజలకు మొక్కుకుంటూ పైకి వచ్చినాం. కొమ్మిరెల్లి మల్లన్నకు మొక్కుకుంటూ పైకి వచ్చినాం, యాదగిరి నరసన్నకు మొక్కుకుంటూ పైకి వచ్చినాం, భద్రాద్రి రామన్నకు మొక్కుకుంటూ పైకి వచ్చినాం, కొండగట్టు అంజన్నకు మొక్కుకుంటూ పైకి వచ్చినాం. తెలంగాణ ప్రజల కాలి ధూళిని నెత్తి మీద పెట్టుకొని రైతన్న పాదాలు గడగాలని ప్రతిజ్ఞ చేసి మొక్కుకుంటూ పైకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తొక్కుకుంటూ పైకి వచ్చినోడు వాళ్ళ ముఖ్యమంత్రి. ప్రజల్ని తొక్కుతున్నా అని చెప్పగలిగేవాడు, ప్రతిపక్షాల్ని తొక్కుతా అని చెప్పగలిగే వల్గర్ సీఎం అన్నమాట వాళ్ళు ఉన్నటువంటి సీఎం. ఎటువంటిదైనా మాట్లాడతాడు, ఆయనకి ఏం బాధ్యత లేదు. ఆ నోరు ఎటువంటిదంటే మాట్లాడతాడు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటై. మీరు ఇవాళ చాలా జాగ్రత్తగా గమనించండి. గవర్నర్ ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని? మనం ఉన్నప్పుడు గవర్నర్ ఎట్లుండే? గవర్నర్ శ్రవణ్ గారిని ఎమ్మెల్సీ అని చెప్పి ఫైల్ పంపితే వెనక్కి కొట్టింది. ఒక ఎరుకల బిడ్డ సత్తయ్య ఆయన ఎమ్మెల్సీగా ప్రపోజల్స్ పంపితే వెనక్కి కొట్టినారు. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? అంగీలో పొందే తిరుగున్నాడు గవర్నర్. ఏమి చిన్న ఇబ్బంది పెడతలేడు. నిన్న మోడీ వచ్చిండు, ఒక్క మాట అన్నాడు రేవంత్ రెడ్డిని. పైగా రేవంత్ రెడ్డితో ఏమంటాడు? మేము మిమ్మల్ని ఎక్కడికో తీసుకోవాలనుకుంటాం, మీరు అక్కడికి రారు అని అంటున్నాడు. ఆ సినిమాలో బ్రహ్మాండంగా అన్నట్టుగా అంటున్నాడు ఆయన. ముచ్చే జోడో, నాతో కలు, నిన్ను ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకుపోతారు. దీన్ని బట్టి ఎంత స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ పోక్సో కేసును నిర్వీర్యం చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇంత స్పష్టంగా వీళ్ళ బంధం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మోడీ ఈ ముగ్గురి బంధం బీఆర్ఎస్ లేకుండా చేయాలనుకుంటున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వ పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ. బీఆర్ఎస్ ఉంటే తెలంగాణ అనే సోయి ఉంటుంది. బీఆర్ఎస్ ఉంటే తెలంగాణ నీతి హక్కుల గురించిన స్పృహ ఉంటుంది. బీఆర్ఎస్ ఉంటే తెలంగాణ తల్లి ఉంటుంది. బీఆర్ఎస్ గద్దె దిగగానే తెలంగాణ తల్లిని కూడా మాయం చేసే కుట్ర చేసిండు. తెలంగాణ తల్లి ఉంటుంది. ఇవేవి లేకుండా చేయడం కోసం, తెలంగాణను ఇష్టం వచ్చినట్టు ఇచ్చారించిన దోపిడీ చేయడం కోసం, తెలంగాణ వ్యతిరేక శక్తులకు మళ్ళా ఇక్కడ జాగా క్రియేట్ చేయడం కోసం దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతున్నది. పారా హుషార్. దానికోసమే మీకు ఈ శిక్షణ. తిరిగి మనం ఒకసారి ఉద్యమకాలం నాటి ఆవేశాన్ని ఆవాహన చేసుకొని, కర్తవ్యాన్ని అందుకొని, చరిత్రలోంచి, ఉద్యమ చరిత్రలోంచి, మనం సాధించిన గొప్ప విజయంలోంచి ప్రేరణ తీసుకొని మళ్ళా కేసీఆర్ గారు చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం
ఇంకా నీళ్లు చేరని నేలకు నీళ్లు చేరాలి. ఇంకా మనం ఏవైతే వలరబుల్ సెక్షన్స్ ఉన్నాయో, పేదలు ఉన్నారో వాళ్ళని ఆదుకునే అద్భుతమైన సంక్షేమంలో స్వర్ణయుగాన్ని రచించడం కోసం తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. గులాబీ జెండా తెలంగాణ తల్లి చేతిలో మెరవాలి. జై తెలంగాణ.